మేము ఇండిపెండెంట్గా కలెక్టర్ గారికి, ఆర్ఓ గారికి దరఖాస్తు నామినేషన్ వేసినప్పుడు కొత్తపల్లి గీత గారి విషయంలో కుల ధృవీకరణ పత్రం అనేది ఒక 10 సంవత్సరాల ఇచ్చింది కదా, ఇప్పటికి ఎలా కన్సల్ట్ చేశారో అని మేము అడిగాము. కానీ కలెక్టర్ గారు, ఆర్ఓ గారు ఎన్నికల దృష్ట్యా ఇది ఆమెది చెల్లుబాటు అవుతుంది కనుక ఆమె ఎస్టీ అని మేము నిర్ధారిస్తున్నాము, కావున ఆమె రిజెక్ట్ అనేది చేయడం లేదు. మీరు ఏవైనా ఉంటే సరే కోర్టులో మీరు తెలుసుకోండి అని ఆర్ఓ గారు, కలెక్టర్ గారు తెలియపరిచారు. మా గిరిజనులు కనీసం అది గుర్తించలేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని వేసినా సరే, గ్రామాలకు వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు, నాకు చూపించినటువంటి ప్రజాభిమానం, నా గిరిజన సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు అరకు పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్నారు. కావున నాకు వేయవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీత గారికి వేయండి అని చెప్తున్నాను. అలాగే ఈ విషయం మన పత్రికా సోదరులు తెలియపరచడానికి మరీ వచ్చాను, ఈ విషయం తెలియపడి వచ్చాను. కావున గిరిజన నిరుద్యోగులు, అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలన్నా, కేంద్రంలో మరొకసారి మోదీ గారి రావాలన్నా సరే బీజేపీని గెలిపించుకునే ఆవశ్యకత ఉన్న ఎంతోమంది. కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవనీయులు కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలాసార్లు వ్యాఖ్యలు తెచ్చి ఉన్నాను. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారికి తెలియపరిచాను. ఆమె కుల ధృవీకరణ విషయంలో తప్పుగా ఉన్నది, కానీ ఆ పత్రాలన్నీ సరిచేసి పిలిచేసరికి ఆ విషయాన్ని వాళ్ళు పేర్చారు. దానందరికీ కూడా మేము సేవగించాము. ఇప్పుడు ఎలక్షన్ మన 2 రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే ఉందో కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని నా గిరిజన సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను. జై ఆదివాసీ.